చేసినట్టు రికార్డులో చూపెట్టుకుని 15 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు కట్టుకోవాలి. దాంతో కిస్తీ అదనపు భారం అయిపోయింది. ఇది నెంబర్ 1. అంటే చెయ్యని తప్పుకి బలయ్యారు వాళ్ళు, అప్పులు పాలయ్యారు. ఆ డబ్బు ఏదో అప్పు తీసుకుని ఏ వ్యాపారం చేసుకుని ఇంటి అవసరాలకు తీసుకుంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇట్లా ఖర్చు పెట్టడం అన్నటువంటిది ఓ సమస్య అయింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి టైంలో పావల వడ్డీ రుణాలని ఇచ్చేవాళ్ళు. అందరికీ ఇవ్వరు, ఒక 10%, 20% ఏడాదికి. ఆ లెక్కను చూసినప్పుడు 5 ఏళ్లలో 50% మందికి వచ్చేస్తాయి. అంటే వీళ్ళు డబ్బులంతా ఎవరెవరైతే కట్టేస్తారో పూర్తిగా, ఆ కట్టిన వాళ్ళకి పావలా వడ్డీ మాత్రమే వాళ్ళు కట్టినట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మిగతా ₹10 ప్రభుత్వం కడుతుంది డబ్బులు. ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వేసేయాలి. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఒక ₹1000 వడ్డీ కట్టా, నాకు ₹750 వెనక్కి వచ్చేస్తుంది పూర్తి అయ్యాక. పూర్తి కాని వాళ్ళకి అట్లాగా. అది పావల వడ్డీ రుణం. సరే, కిరణ్ కుమార్ రెడ్డి తన పేరు స్థిరపడాలన్న ఉద్దేశంతో 0 వడ్డీ రుణాలు బిగించేశాడు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రూపాయికి కిలో బియ్యం ఆయిందే, 0 వడ్డీ రుణాలు కూడా ఆయిందే. నువ్వు అసలు ఏం కట్టద్దు వడ్డీ, నువ్వు మొత్తం అసలు కట్టేయి, అసలుతో పాటు వడ్డీ కట్టే. నువ్వు కట్టేశాక నీ వడ్డీ డబ్బులు నీకు వచ్చేస్తాయి వెనక్కి. ఇది ఎంత అద్భుతమైనటువంటిది.